నమస్కారం అండి. ఈరోజు మనం చెక్కు పచ్చడి చేసుకుంటున్నామండి. చెక్కు పచ్చడి పెట్టుకుంటున్నామండి. 10 కాయలు తీసుకున్నాను నేను. 10 కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కోసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. తడిగా ఉంటుంది కదా, అందుకని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. దాని తర్వాత 2 స్పూన్లు ఆవాలండి, 1 స్పూను జీలకర్ర అండి, 1 స్పూను మెంతులండి. అవి దోరగా వేయింపుకోవాలండి. దోరగా వేయింపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టురా. నువ్వుల నూనె కానీ ఏరుశనకాయల నూనె కానీ వాడాలండి. నేనైతే ఏరుశనకాయల నూనె తీసుకున్నానండి. 1/2 కేజీ, 10 కాయలకు 1/2 కేజీ నూనె తీసుకున్నాను. అది ఎక్కువ కూడా అవ్వచ్చండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది కదా, అందుకని 1/2 కేజీ తీసుకున్నానండి 10 కాయలకు. మామిడికాయ పచ్చడికి తాలింపు పెడుతున్నానండి. కొన్ని ఆవాలు వేసానండి, 2 స్పూన్లు ఆవాలు వేసాను. 10 ఎండుమిరపకాయలు వేసానండి తాలింపుకు. గుప్పడి వెల్లుల్లిపాయలండి, గుప్పడి వెల్లుల్లిపాయలు వేసాను. గుప్పడే వేసానండి వెల్లుల్లిపాయలు. నూనె మొత్తం చల్లారిపోవాలండి. అప్పుడే మనకు పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. నూనె వేడి ఉన్నప్పుడు పొయ్యకూడదండి, పాడైపోతుంది పచ్చడి. 10 కాయలకు 1 గ్లాసు కారం అండి, 1/2 గ్లాసు ఉప్పు అండి, 2 చెంచాలు ఆవాలండి, 1 చెంచా మెంతులండి, 1 చెంచా జీలకర్ర ఉంటుందండి. పచ్చడి ఏం పాడవదండి. బయట అయితే మామూలుగా 3 నెలలు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఉంటుందండి. అయ్యో, 1 చెంచా ఉప్పు వేసానండి, 2 చెంచాల కారం అండి, 2 చెంచాల కారము, ఆవు పిండి, మెంతిపిండి పొడి కొట్టుకున్నానండి. 2 చెంచాలు, 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర వేసి దూరగా వేంపి పొడి కొట్టుకున్నానండి. ఆ పొడి కూడా దీంట్లోనే కలిపిస్తున్నాను. ఈ చెక్కు పచ్చడిలో 1 చిటికెడు పసుపు వేసానండి, 1/2 స్పూన్. నూనె చల్లారిందండి, నూనె చల్లారింది. ఇప్పుడు అన్ని కారము, ఉప్పు, పసుపు, కొంచెం చిటికెడు పసుపు అండి, మరి ఏంటి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కలిపి ధనియాల జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ పొడి కొట్టుకున్నానండి. 2 స్పూన్లు అండి ఆవాలు. నూనె చల్లారిందండి. నూనె చల్లారినాక ఈ ముక్కలలో పోసి కలుపుకున్నానండి. కలుపుకొని ఇదిగోనండి దీనికి ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాను. చెక్కు మామిడికాయ పచ్చడి అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుందండి. చేసుకొని చూడండి మీరు, చాలా బాగుంటుందండి. ధన్యవాదాలండి. నువ్వే చెప్పురా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.